ఓడిపోలేదండి. రండి, ఎంతమందిని చంపుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి ఎదురుదాడి చేస్తుంటే ఆ రక్తాన్ని చూడలేక, ఆ తెగువను చూడలేక అశోకుడు బౌద్ధ మతం తీసుకోవడం జరిగింది. అటువంటి కాళింగ కులంలో పుట్టిన మనం ఈరోజు ఏం చేస్తున్నాం? ఎలాగ ఉన్నాం? అసలు కళింగులమేనా అనిపించేలా ఉన్నాం. మళ్ళీ ఆ యుద్ధం జరిగినప్పుడు భయపడి కొండకొకడు, చెట్టుకొకడు, పుట్టకొకడు పారిపోయిన తర్వాత ఒక కారవేళ్ళు వచ్చాడండి. అరే, ఇంత పెద్ద కులంలో ఉండే మనం పోరాడాలి, యుద్ధం చేయాలి, గెలవాలి అని చెప్పి ఆ కొండల మీద అడవుల్లోకి వెళ్ళిపోయిన మన కాళింగులకి అందరం తీసుకొచ్చి యుద్ధం చేసి గెలిచి చూపించాడు. కాబట్టి ఈరోజు కారవేలుడు అయ్యాడు. ఆ కారవేలుడు పేరు చెప్పుకుంటున్నాం. అతని వారసులుగా మనం ఏం చేస్తున్నాం? మహా అయితే పిక్నిక్లు వస్తున్నాం, వీలైతే డొనేషన్లు ఇస్తున్నాం, వీలైతే తినేసి వెళ్ళిపోతున్నాం. తినడం కాదండి ఇక్కడ కావాల్సింది. ఏం చేస్తున్నాం? ఒక రాజకీయ నాయకుడికి భయం, ఎక్కడ కాళింగుని చెప్పుకుంటే ఓట్లు పడవేమో అని. ఒక వ్యాపారికి భయం, ఎక్కడ కాళింగుని అంటే ఆయనకి తొక్కేస్తారని భయం. ఒక ఉద్యోగికి భయం, ఎక్కడ కాళింగుడి కోసం చేస్తే డాక్టర్ సూర్యులాగా పోతారేమోని భయం. కానీ పేర్లే సూర్యుడు ఉంది, అరచేతిలో సూర్యుడిని ఎవ్వడు ఆపలేడని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.